హాయ్ ఫ్రెండ్స్. దశరథ్ అలాగే కార్తిక్ ప్రవర్తన చూసి ఎప్పుడు కూడా శివనారాయణ అయితే ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు. ఏదో జరుగుతుంది, నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు. ఆపరేషన్ జరిగినప్పటి నుంచి కూడా చూస్తున్నాను. ఇంకా చెప్పాలంటే అసలు ఆపరేషన్ జరగక ముందు నుంచి కూడా చూస్తున్నాను. దశరథ్లో చాలా మార్పు వచ్చింది. జోష్నని పట్టించుకోకుండా అలాగే దీప దగ్గరికి వెళ్తున్నాడు. దీపని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు. అసలు ఏంటో తెలుసుకుని నేను ముందుకు వెళ్ళాలి. ఒకవేళ దశరథ్ అడిగితే దశరథ్ నిజం చెప్పడం లేదు, ఎలా తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. ఇక ఇంట్లో ఎవరికీ తెలియకుండా వచ్చి కార్తిక్ దీపను కలవాల్సిన అవసరం ఏంటి, అసలు దశరథ్కి కార్తిక్కి దీపకి ఈ ముగ్గురు మధ్యలో ఏం కథ నడుస్తుంది, నా వెనక ఏదో కథ నడుస్తుందని అర్థమవుతుంది. కానీ అది ఎవరి గురించి, అసలు ఏం జరుగుతుంది అనేది ఏమీ అర్థం కావడం లేదు అని శివనారాయణ ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత కార్తిక్ దీప వాళ్ళు ఇంటి దగ్గర నుంచి కూడా శివనారాయణ ఇంటికైతే వచ్చేస్తారు. వచ్చిన తర్వాత సోఫాలో కూర్చొని దశరథ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దశరథ్ నా దగ్గర ఏదో దాస్తున్నాడు అనిపిస్తుంది, నిజం ఎలా రాబట్టాలి, ఎందుకు ఇలా ఎమోషనల్ అయిపోతున్నాడు దశరథ్ మాటి మాటికి అనుకుంటూ ఇక దశరథ్ వచ్చినప్పుడు శివనారాయణ అయితే ఆగు దశరథ్, నేను నీతో మాట్లాడాలి అని చెప్పేసి శివనారాయణ అయితే దశరథ్ ని అలా తీసుకుని బయటికి వెళ్తాడు. దశరథ్ అసలు ఎందుకు నువ్వు ఇలా అయిపోతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎవరికీ తెలియకుండా అంత సీక్రెట్ గా కార్తిక్ దీపను కలవాల్సిన అవసరం నీకేంటి, అది కూడా దీప కడుపులో బిడ్డ బ్రతికే ఉందన్న విషయం ఫస్ట్ నీకు మాత్రమే తెలుసు, మా అందరికీ విషయం తర్వాత తెలిసింది. ఎందుకు, అసలు ఏమవుతుంది, వాళ్ళిద్దరితో పాటు నీకు కూడా నిజం తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటే నాన్నకి దొరికిపోయేలా ఉన్నానే, నేను ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుండి తప్పించుకోవాలి అని చెప్పేసి దశరథ్ అయితే అంటూ ఉంటాడు. ఇక దశరథ్ అలా అనుకుంటూ ఉంటే దశరథ్, నేను నిన్ను ఈసారి మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నువ్వు నాకు నిజం చెప్పాల్సిందే, నా వెనక ఏదో జరుగుతుంది అని నాకు అర్థమైంది, కానీ అది ఏంటి అనేది నాకు తెలియడం లేదు అని దశరథ్ చేయ తీసుకుని తన తల మీద పెట్టుకుని, నువ్వు కనుక ఈ రోజు నాకు నిజం చెప్పకపోతే నేను చనిపోయినంత వట్టే అని చెప్పేసి శివనారాయణ అనేసరికి దశరథ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నానా ఏంటి నానా పిచ్చి మాటలు, మీరు చిన్నపిల్లలు అనుకుంటున్నారా ఏంటి అని చెప్పేసి దశరథ్ అంటూ ఉంటే, అవును దశరథ్, నీ దగ్గర నేను చిన్నపిల్లాడినే, నా మీద ఒట్టు వేశావు, నిజమే చెప్పాలి, అసలు ఏం జరుగుతుందో చెప్పాలి అనేసరికి ఇక దశరథ్ జరిగిన విషయం మొత్తం కూడా శివనారాయణకి చెప్పేస్తాడు. దీప నా కన్న కూతురు నానా, అందుకే నా మనవరాలు నీ భార్యని నా తల్లి దీప కడుపులో బ్రతికి ఉందన్న విషయం విని నాకు ఒక్కసారిగా ప్రాణం లేచినట్టయింది. హోమం చేశాను, ఎందుకో తెలుసా, నా మనవరాలు తన తల్లి కడుపులో క్షేమంగా ఉండాలని అని చెప్పేసరికి ఇక శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు దశరథ్, ఏం చెప్తున్నావు నువ్వు, అసలు నువ్వు చెప్పేది నిజమా, దీప ఇంటి వారసురాలా, దీప నీ కన్నబిడ్డ, మరి జోష్న ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇంకా నీకు అర్థం కాలేదా నాన్న, జోష్న మన ఇంటి బిడ్డ కాదు, పారిజాతం పిన్ని చేసిన పనికి ఈరోజు మనం ఇంత బాధని అనుభవిస్తున్నాం. పారిజాతం పిన్ని చేసిన కుట్ర వల్ల నా బిడ్డ ఈరోజు అనాథలాగా బ్రతుకుతుంది. ఎన్ని కష్టాలని మోసినా చిరునవ్వుతో ఉంటుందే కానీ దీప ఎప్పుడూ కూడా తన కష్టాలని పైకి చెప్పదు. మనము ఎంత చీకొట్టినా, తనని అవమానించినా అనుమానించినా ఈ ఇంటి నుంచి వెళ్ళలేదే కానీ మన గురించి ప్రతి క్షణము కూడా ఆలోచిస్తూనే ఉంది. దీప అంత మంచిది, ఎందుకంటే ఆ సంస్కారం మీ నుంచి అలాగే అమ్మ నుంచి వచ్చింది, అందుకే ఇప్పుడు దీప కడుపులో పుట్టపోయేది కూడా మన అమ్మే నానా అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు దశరథ్, అసలు దీపేంటి, నీ కూతురేంటి, పారిజాతం కుట్రేంటి, అసలు ఏం జరిగింది, అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు శివనారాయణ. నానా నాకు కూడా ఈ మధ్య తెలిసింది ఈ విషయం, ఈ దాసు కూతురే జోష్న, అంతేకాని జోష్న నా బిడ్డ కాదు, పారిజాతం పిన్ని యొక్క సొంత మనవరాలు. పారిజాత పిన్నికి ఈ ఇంటి మీద అలాగే ఈ ఆస్తి మీద చాలా వ్యామోహం ఉంది, అలాగే మనల్ని ఎలాగోలా దెబ్బ కొట్టాలని చాలా ఆశపడింది. తన మనవరాలకే ఆస్తి అంతస్తు అన్నీ దక్కాలనుకుంది. అందుకే తను చేసిన పని వల్ల ఈ రోజు నా బిడ్డ ఇలా అనాథగా బ్రతకాల్సి వస్తుంది, కానీ తన బిడ్డ మాత్రం ఈ ఇంటికి వారసురాల్లాగా బ్రతుకుతుంది. జోష్న పారిజాతం యొక్క సొంత మనవరాలు అని చెప్పి దశరథ్ అంటూ ఉంటాడు. అసలు ఎలా చెప్తున్నావురా, జోష్న నీ బిడ్డ కాదని చెప్పి, ఏం ఆధారాలుంటే నువ్వు చెప్తున్నావు అని చెప్పి శివనారాయణ దశరథ్ అడిగితే, ఆధారాలా, ఇంకేం ఆధారాలు కావాలన్నా నాన్న, సుమిత్రని కాపాడింది జోష్న అని మీరంతా అనుకుంటున్నారు, కానీ సుమిత్రని కాపాడింది జోష్న కాదు, దీప. తన రక్త సంబంధికురాలు అలాగే తన కన్న బిడ్డ కాబట్టే
సుమిత్రని సంతోషంగా ఇష్టంగా కాపాడుకోగలిగింది దీప. కానీ నువ్వు చూసినట్లయితే జోష్నకి ఫస్ట్ టైం బ్లడ్ శాంపిల్స్ ఎందుకు మ్యాచ్ అవ్వలేదో తెలుసా? ఎందుకంటే దీప సొంత బిడ్డ కాబట్టి, జోష్న దాసు కూతురు కాబట్టి అని చెప్పి ఇక దశరథ్ అయితే అంటూ ఉంటాడు, అసలు నాకేం అర్థం కావడం లేదురా, కొంచెం సరిగ్గా చెప్తావా అని చెప్పి అంటూ ఉంటే, నాకు అలాగే దాసుకి ఒకేసారి బిడ్డలు పుట్టారు కదా, అది కూడా ఆడపిల్లలు అవ్వడంతో పారిజాతం పిన్ని దాసుకు పుట్టిన బిడ్డను తీసుకొని వచ్చి సుమిత్ర దగ్గర పడుకోబెట్టింది. ఇక సుమిత్రకు పుట్టిన బిడ్డ అదే దీపని తీసుకొని వెళ్లి చంపేమని కిరాయి రౌడీలతో మాట్లాడింది. కానీ వాళ్ళు ఆ బిడ్డని చంపలేక బస్టాండ్లో వదిలేసి వెళ్లిపోయారు. ఆ బిడ్డని కుబేర్ అనే వ్యక్తి తెచ్చుకొని పెంచుకున్నాడు. ఆ బిడ్డ ఎవరో కాదు, దీపే నీ సొంత మనవరాలు, ఈ ఇంటి వారసురాలు అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు. నిజానికి చెప్పాలంటే మీరంతా కూడా దీపని ఎన్నో మాటలు అన్నారు, బుద్ధుందా, అసలు కడుపులో బిడ్డని ఎలా తీయించేసుకుంటున్నారు అని. కానీ తన కడుపులో బిడ్డని పోగొట్టుకోవాలనుకుంది తన కన్న తల్లి కోసం, తన కన్న తల్లిని బ్రతికించుకోవడం కోసం దీప తన బిడ్డని కూడా త్యాగం చేయాలని చూసింది. దీప అటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పగానే శివనారాయణ సంతోషంతో షాక్ అయిపోతాడు. ఏంటి దశరథ్, పారిజాతం జోష్న కలిసి ఇంత డ్రామా చేశారా, ఇంత మోసం చేస్తున్నారా అని చెప్పేసి అంటూ ఉంటే, అవును నానా, అందుకే ఈ విషయం కూడా నేను ఎవరికీ చెప్పలేదు. సుమిత్ర అంతా కోలుకొని ఆరోగ్యం బాగున్న తర్వాత ఈ నిజం అనేది మీకు చెబుదామని మేము సైలెంట్ గా ఉన్నాము. కార్తిక్, దీప, నేను అలాగే దాసు అని చెప్పేసరికి చాలా మంచి పని చేశావురా, అలాంటి పొజిషన్ లో నీ కన్న కూతురు జోష్న కాదు అని తెలిస్తే సుమిత్ర ఏమైపోతుందో, చాలా మంచి పని చేశావు. సరే, ఇప్పటికైనా మనకు నిజం తెలిసింది. ఎప్పుడో తప్పిపోయిన మన మనవరాలు ఇప్పుడు దొరికింది కాబట్టి మనం వెంటనే ఒక ప్లేస్ కి వెళ్ళాలి పదా అని చెప్పేసి దశరథ్ ను చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తాడు కార్లో శివనారాయణ. నానా, ఎక్కడికి నానా అని చెప్పి అంటూ ఉంటే, లేదురా పదా, ఇప్పుడు మనం అర్జెంటుగా ఒక విషయం అయితే చెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటాడు శివనారాయణ. దేనికోసం నానా? వాళ్ళు దేనికోసం అయితే ఆశపడుతున్నారో దాన్నే మనం వాళ్ళకి దూరం చేయాలి అని చెప్పేసి వెంటనే ఇక లాయర్ దగ్గరికి అయితే శివనారాయణ దశరథ్ ని తీసుకొని వెళ్తాడు. ఏంటి నాన్న లాయర్ దగ్గరికి తీసుకొని వచ్చారు అని చెప్పేసి దశరథ్ అడుగుతూ ఉంటే, అవును దశరథ్, ఏ ఆస్తి కోసం అయితే నానమ్మ మనవరాలు కన్ను వేశారో, ఆ ఆస్తి కోసం ఎన్ని మోసాలు చేశారో ఆ ఆస్తిని వారి నుండి దూరం చేయాలి. ఈ క్షణమే నా ఆస్తి మొత్తాన్ని కూడా, అందరి పేరు మీద ఉన్న ఆస్తి మొత్తాన్ని కూడా నేను నా మనవరాలు నా వారసురాలికి యావదాస్తిని ఏకైక వారసురాలను దీప పేరు మీద రాయిస్తున్నాను అని చెప్పడంతో, చాలా మంచి పని చేస్తున్నావు నానా అని చెప్పేసి దశరథ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. నీకు దీప మనవరాలని తెలియగానే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని నాకు చాలా భయం వేసింది. నువ్వు ఇంత పాజిటివ్ గా రెస్పాండ్ అవుతావని నేను అస్సలు అనుకోలేదు నానా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను నానా, ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి దశరథ్ అయితే అంటూ ఉంటాడు. దశరథ్, నీ ముఖంలోనే కనపడుతుంది నీ హ్యాపీనెస్ అంతా అని చెప్పేసి శివనారాయణ లాయర్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్తాడు. లాయర్ గారు, నా ఆస్తి మొత్తం కూడా ఎంతుందో అసలు నాకే లెక్క తెలియదు. ఆస్తి మొత్తాన్ని కూడా నా ఏకైక మనవరాలు దీప పేరు మీద మార్చడానికి డాక్యుమెంట్స్ రెడీ చేసి లాయర్ తో చెప్పడంతో ఇక లాయర్ అయితే కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేస్తారా అనేసరికి, ఎంతసేపైనా వెయిట్ చేస్తాము, ఈ రోజైతే పని మొత్తం అయిపోవాల్సిందే, ఈ రోజుకే ఆ మార్పిడి అనేది జరిగిపోవాల్సిందే అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇక డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుని శివనారాయణ దశరథ్ అయితే ఇంటికి రావడం జరుగుతుంది. అప్పుడే జోష్న పారిజాతంతో అంటూ ఉంటుంది, గ్రాని, డాడీ తాత కలిసి ఎక్కడికి వెళ్లారు? డాడీ చెయ్యి పట్టుకొని తాత తీసుకుని వెళ్లడం నేను నా కళ్ళతో చూశాను బాల్కనీలో నుంచి. వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్లారో నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడే ఇక దశరథ్ అలాగే శివనారాయణ ఇద్దరు కలిసి ఆస్తి పేపర్లను తీసుకుని ఇంట్లోకి అయితే వస్తారు. ఆ పేపర్లు చూసిన పారిజాతం, ఏంటా డాక్యుమెంట్స్, ఏదో ఇంపార్టెంట్ పని మీద వెళ్ళినట్టున్నారు ఇద్దరు కూడా కలిసి అని చెప్పి పారిజాతం అడుగుతూ ఉంటే, అవును పారిజాతం, చాలా ఇంపార్టెంట్ పని, అది కూడా ఈ రోజే ముగించాల్సిన పని, అందుకే వెళ్ళాము అని చెప్పేసి దశరథ్ అయితే సంతకాలన్నీ పెట్టేసాయి, తర్వాత నేను కూడా సంతకాలు పెట్టేస్తాను అని చెప్పి శివనారాయణ అనేసరికి పారిజాతం జోష్నలకైతే డౌట్ వస్తుంది. గ్రాని, అడుగు సంతకాలేంటో అని సైలెంట్ గా ఉంటావేంటి అని చెప్పి జోష్న పారిజాతానికి చెప్తూ ఉంటుంది. ఏంటండి సంతకాలు చేస్తున్నారు, ఏంటి ఆస్తి మొత్తం కూడా నా మనవరాలు జోష్న పేరు మీదకి రాస్తున్నారా అని చెప్పేసి అంటూ ఉంటే, లేదు, నా మనవరాలు దీప పేరు మీదకి రాస్తున్నాను
అని శివనారాయణ చెప్తాడు. దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. దాంతో పారిజాతానికి అలాగే జోష్నకి కూడా దిమ్మ తిరిగిపోతుంది. ఇక జోష్న అయితే, ఏంటి తాత, కావాలని అన్నాడా లేదంటే నిజం తెలిసి అన్నాడా? నా మనవరాలు దీప అంటున్నాడేంటి అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి పారిజాతం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంటండి ఈ విషయంలో కూడా వెటకారాడుతున్నారేంటి? ఆస్తి విషయంలో అంతా నా మనవరాలు ఏకైక వారసురాలు, నా మనవరాలకే కదా ఆస్తి మొత్తం కూడా అని అంటూ ఉంటే, తెలుగులోనే కదా పారిజాతం నేను చెప్పేది, ఆస్తి మొత్తం కూడా నా ఒక్కగానొక్క ఏకైక మనవరాలైన దీప పేరు మీదకి ఆల్రెడీ రాయించి డాక్యుమెంట్స్ అనేవి తెచ్చాను, కావాలంటే చదువుకో అని చెప్పేసి డాక్యుమెంట్స్ ఇవ్వగానే ఇక జోష్న అవి చూసి దిమ్మ తిరిగి షాక్ అయిపోతుంది. తాత, ఏంటిది తాత అని చెప్పేసి అంటూ ఉంటే, అసలు నీకేం సంబంధం అని నువ్వు మాట్లాడుతూ ఉన్నావమ్మా? నా కొడుకు దశరథ్ కన్న కూతురు దీప, ఆ విషయం నాకు తెలుసు. అందుకే నేను ఆస్తి మొత్తం కూడా నా మనవరాలి పేరు మీద రాయించాను. మీ ఇద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా లేకపోతే పోలీసులు పిలవమంటారా అని చెప్పి అడుగుతాడు శివనారాయణ. ఏంటి తాత, ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? మొన్నటి వరకు డాడీ బుర్ర లేకుండా మాట్లాడేవాడు, ఈ రోజు ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? డాడీ లాగా నీకేమైనా బుర్ర లేకుండా పోయిందా అని చెప్పి జోష్న అంటూ ఉంటే, జోష్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్నేమన్నాను, నా కొడుకుకి బుర్ర లేదు అని చెప్పి అంటూ ఉంటావా అని చెప్పి ఇక ఫైర్ అవుతూ ఉంటాడు శివనారాయణ. మరి ఏంటి తాత మీరు చేస్తున్నది? ఆస్తి నా మనవరాలకే రాశాను అంటావు, మళ్ళీ దీప అంటావు. నీ మనవరాలు దీప ఎలా అవుతుంది? నీ ఏకైక వారసురాలు సుమిత్ర దశరథుల కూతురును నేనే కదా, మరి నాకు కదా రాయాలి, మరి నేను కదా మీ బిడ్డనవుతాను అని చెప్పి జోష్న అంటూ ఉంటే, ఇక శివనారాయణ అయితే, నోర్మోయ్ జోష్న, నాకు ఇంకా నిజం తెలియదనుకుంటున్నావా? నువ్వు మీ నానమ్మ ఆడిన నాటకాలు, పారిజాతం చేసిన కుట్రలు ఇవన్నీ కూడా నాకు తెలిసిపోయాయి. అందుకే నేను ఈ విషయాన్ని ఇప్పుడు బయట పెట్టాలనుకుంటున్నాను అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటే, ఇక పారిజాతం షాక్ అయ్యి టెన్షన్ పడుతూ, నేనేం చేశానండి, నేనేం చేయలేదు, మీరు ఏదో తప్పు పట్టారు, నేను అసలు తప్పుగా ఊహించుకుంటున్నారు, నేను అసలు ఏమీ చేయలేదు అంటూ ఉంటే, నువ్వేం చేశావో ఏం చేయలేదో నాకు అన్నీ తెలుసులే పారిజాతం, నువ్వు ఏదో ఒకటి చేస్తావని తెలుసు, కానీ ఇంత పెద్ద తప్పు చేస్తావు, ఇంత పెద్ద మోసం చేస్తావని మాత్రం, ఇంత కఠినంగా ఆలోచిస్తానని మాత్రం నేను అస్సలు ఇప్పటి వరకు ఊహించలేకపోయాను. కానీ నువ్వు చాలా దుర్మార్గురాలివి పారిజాతం అని చెప్పి శివనారాయణ అంటాడు. నా భార్య చనిపోతే నా బిడ్డలు అనాథలైపోయారు, తల్లి ప్రేమ దొరకదు, వాళ్ళకి తల్లి ప్రేమ ఉండాలి, వాళ్ళను జాగ్రత్తగా చూసుకునే మనిషి కావాలని చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ నువ్వు మాత్రం నా పిల్లల్ని సరిగ్గా చూడకపోవడమే కాకుండా నా పిల్లల్ని ఇంత బాధ పెడతావా, ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావా? సరే, ఈ విషయం తెలిసిన తర్వాత జోష్న అయినా మాకొచ్చి నిజం చెప్పుంటే ఆస్తి ఏంటి అన్నీ కూడా ఇచ్చేసి మేము బయటికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. కానీ మీ ఇద్దరు చేసిన కుట్రలకు కుతంత్రాలకు మీకు శిక్ష పడాల్సిందే అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. ఇక పారిజాతం అయితే, ఏంటి ముసలోడికి నిజం తెలిసిపోయిందా ఏంటి? ఒకవేళ నిజం తెలిస్తే ఇక నా సంగతి అంతే, ఈ వయసులో నేనెక్కడికి వెళ్ళాలరా దేవుడా అని చెప్పి పారిజాతం అనుకుంటూ, ఏం మాట్లాడుతున్నారండి, నేనే తప్పు చేయలేదండి అని చెప్పి పారిజాతం అంటూ ఉంటుంది. పారిజాతం, మీరు చేసిన పనులన్నీ కూడా నాకు తెలుసు. చిన్నప్పుడు నువ్వు నీ కొడుకు బిడ్డని నా కొడుకు బిడ్డని మార్చేసిన విషయం కూడా నాకు తెలుసు. నీ బిడ్డని తీసుకొని వచ్చి నా బిడ్డ అన్నట్టు నా వారసురాలు నా మనవరాలు అని చెప్పి మా అందరినీ కూడా నమ్మిస్తావా అని చెప్పి అడగగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం. భయంతో అలా వణుకుతూ ఉంటుంది. ఇక జోష్న అయితే, ఏంటి తాత నువ్వేం మాట్లాడుతున్నావు, గ్రాని ఇంత చేసిందా అని చెప్పి అంటూ ఉంటే, నోర్మోయ్ జోష్న, నీకు కూడా ఈ విషయం తెలుసు, దీపే ఇంటి వారసురాలన్న విషయం కూడా నీకు తెలుసు అన్న విషయం నాకు తెలుసు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందా అని నువ్వు దీపని చంపాలని చూసావు. నీ పనికి నీ స్వార్థానికి ఏమైనా చేయడానికి నువ్వు వెనకడవా అని చెప్పి ఇక జోష్నని కూడా అంటూ ఉంటాడు శివనారాయణ. ఇక ఇద్దరికి నిజం తెలిసిపోయింది, ఎలా అయినా సరే తప్పించుకోవాలి అని చెప్పి జోష్న పారిజాతం ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. ఇక జోష్న పారిజాతం ఇద్దరు కూడా శివనారాయణ కాళ్లపైన పడి, ప్లీజ్ అండి క్షమించండి, నేను తెలియక ఏదో ఆ రోజు తప్పు చేసేసాను, అయినా మీకు ఈ విషయం ఎలా తెలిసింది అని చెప్పి పారిజాతం అయితే అంటూ ఉంటుంది. ఇక జోష్న కూడా, తాత ప్లీజ్ తాత వదిలే తాత, నేనేదో తప్పు చేశాను, ఈ విషయం తెలిసినప్పుడే మీకు చెప్పాల్సింది, కానీ మమ్మీ డాడీ మీద ఉన్న ప్రేమతో చెప్పలేకపోయాను, వాళ్ళు నా మమ్మీ డాడీ కాదంటే నేను తట్టుకోలేను, అందుకే నేను ఈ విషయాన్ని చెప్పలేదు, అంతేకాని ఆస్తి కోసం కాదు తాత అని చెప్పి జోష్న అంటూ ఉంటే, నోర్మోయ్ జోష్న, నువ్వేం చేస్తున్నావో ఏం చెయ్యాలనుకున్నావో ఎవరిని చంపాలనుకున్నావో అన్నీ కూడా నాకు తెలుసు. మీ నాన్న దాసు ఎక్కడ నిజం చెప్తాడా అని చెప్పి నీకు భయం వేసి దాసునే కిడ్నాప్ చేయించావు,
దాసునే చంపాలని చూసావు. కన్న తండ్రినే చంపాలనుకున్న నీకు దశరథ్ సుమిత్రాలని అలాగే నన్ను చంపడం ఒక లెక్క చెప్పు. నువ్వేమైనా చేస్తావు. ఈ విషయం పారిజాతానికి తెలియక నా మనవరాలు గొప్ప అని అనుకుంటుందేమో. పారిజాతం, నీ కొడుకుకు పుట్టిన కూతురు చూడు ఎలాంటిదో, ఎంత క్రూరంగా ఆలోచిస్తుందో. నువ్వు ఎవరి కోసమైతే ఇదంతా చేశావో అతన్నే చంపాలని చూస్తుంది. దాసుని కూడా చంపాలని చూసింది, కిడ్నాప్ చేయించింది. ఎన్నోసార్లు దాసు చెప్పినా కూడా చీచీ అని అసహించుకుంటుంది. ఇలాంటి మనవరాళ్ల కోసమా నువ్వు ఇదంతా కూడా చేసింది? కానీ దీప నా వారసురాలు, నా మనవరాలు కాబట్టి తన తల్లిని బ్రతికించుకోవడం కోసం తన కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా త్యాగం చేయడానికి వెనకాడలేదు. అయినా మీతో మాటలు అనవసరం. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి మిమ్మల్ని పట్టిస్తాను అని చెప్పి అంటూ ఉంటే, ప్లీజ్ అండి క్షమించండి అని పారిజాతం కాళ్ళ మీద పడుతుంది.